వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 77వ రాజ్యాంగ దినోత్సవం అంటే రిపబ్లిక్ డే రోజున తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించి ఒక చక్కటి డ్రామా అక్కడ చూపించడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ తెలంగాణకి ఓనర్ని నేను ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కొనేవయ్యా. పోచారం శ్రీనివాసుని అయ్యా పిఏ వేమారెడ్డి మస్తాలు పట్టుకు ఇచ్చేద్దాం. నాకు 200 కోట్లు కావాలి, అప్పుడే వస్తా. కథలు పడినామంటే నీ సెకలు బయట పెడతా. ఎంత ఇస్తే అంత తీసుకో, మూసుకునే. నా సంగతి తెలుసుగా? అవే తెలుసుగా. చాలనా చాలు. నా జోబులో ఉండే కీలు బొమ్మ నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ నుంచోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా? అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకాలు లాంటిది. చెదలు పట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఎందుకు మారేడు సారు? ఇది రాజ్యాంగ ద్రోహం కాదా? అరే నీకు చెప్పి మారాలా బాయ్? ఇక నేనే పుడింగిరా, నీకు ఎందుకు చెప్పి మారాలి? వెళ్ళిపోయి. అరే ఏందో జీవనన్నా, నువ్వు ఇంకా నీ అయ్యే పాత నీతులు అయ్యే వల్లిస్తున్నావు. నన్ను చూడు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి వచ్చినా ఎవరైనా ఆపుతారా నన్ను? ఎందుకంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్పీకర్ అంతా మనోళ్ళే. నమస్తే రాహుల్ జీ. కండువాలు మార్చే ప్రతి ఒక్కడు నీతులు చెప్తుండు. ఇది మన రాజకీయ నాయకుల యొక్క పనితనం అనుకోండి, ఇంకోటి అనుకోండి, వాళ్ళ నైజం అంతే. రాజకీయ నాయకులు అంటున్నాను ఇక్కడ, పార్టీలు ఏం గుర్తు చేయట్లేదండి, రాజకీయ నాయకులు అంటున్నా. ఈ వీడియోలో ఓవరాల్గా వాళ్ళు చూపించినటువంటి లఘు నాటిక అని అన్నారు. లఘు నాటికలో ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో అన్న దాని మీద కేసు నడుస్తోందో, మరి గతం మర్చిపోయి కేటీఆర్ ఇవాళ ఈరోజే ఏదో అంటే మన ప్రభుత్వం లేదు, మనం ఉన్నంతసేపు మన ఇష్టం అని అనుకున్నారేంటో తెలియట్లేదు. కానీ పూర్తిగా బీఆర్ఎస్కి రాజకీయ సమాధి కట్టేశారు. మరి ఈ వ్యూహం ఆయనకి ఇచ్చింది ఎవరో తెలియట్లా. మేబీ ఏపీ నుంచి ఎరువు తెచ్చుకున్నారేమో. 2019లో సేమ్ ఇలాగే ముఖ్యమంత్రి చేతిలో గొడ్డలి పెట్టి, ఇంక ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ అనుకోవాలి. అక్కడేమో నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చేతిలో గొడ్డలతో ఏకంగా మొత్తం పోస్టర్ నిండిపించారు. ఇక్కడ చూసేసరికి ఏకంగా ఒక ముఖ్యమంత్రిగా వేషధారణ వేయించినటువంటి వ్యక్తి చేతిలో గొడ్డలు పెట్టి నరికేస్తాను, వచ్చేస్తాను, రాజ్యాంగం అంటే అది చిత్తు కాగితాల పుస్తకం, నా ఇంట్లో ఎప్పుడో పడేసా, పాతబడిపోయింది అని మాట్లాడించి ఇక్కడ ఏమైనా ఉంటే అది రాజ్యాంగం అని ముఖ్యమంత్రి పేరుతోటి ఇవన్నీ చేయించడం అంటే అది ఏ వాక్ స్వాతంత్రం కింద వస్తుందా, ఏ భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుందో తెలియట్లేదు. ఇంత డెరిగేటివ్గా చేయడం అనేటువంటిది. సరే, ఎన్నికల ప్రచారాలు చేశారంటే అర్థం ఉంది. అట్లీస్ట్ ఏంటంటే ఓకే, ఆ మూమెంట్లో ఎన్నికల ప్రచారంలో వ్యంగ్యాస్త్రాలని, ఇక్కడ వ్యంగ్యాస్త్రాలు అన్నట్టుగా కూడా లేదు. ఆ 10 మందిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశాము అని చెప్పొచ్చుగా. ఆ 10 మంది వేషధారణ వేయించి ఆ 10 మంది మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, వీళ్ళని పార్టీ ఫిరాయించారు అని చెప్పి చేయొచ్చు కదా, కోర్టుకి వెళ్ళొచ్చు కదా. స్పీకర్తో మాకు సంబంధం లేదు, మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు, బీఫామ్ ఇచ్చిన తర్వాత ఇలా చేసామని చెప్పొచ్చు కదా. లేదు. అండ్ ఇంకొకటి వస్తుంది, నైతికత అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఏంటంటే మరి 2014-19 మధ్యకాలంలో లేదు తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కూడా సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లేస్లో కేటీఆర్ ఉండి అదే కైండ్ ఆఫ్ దాంతో చేశారా? వాళ్ళందరినీ అలాగే తీసుకెళ్లారా? ఎందుకంటే అడుగుతున్నారు చాలామంది, అదే ప్రశ్న అడుగుతున్నారు. మనం అప్పుడుండి మనం కూడా చేసింది ఇదే కదా, అందుకని ఇప్పుడు వాళ్ళ మీద చేయడానికి ఇది గుర్తొచ్చిందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ఏమనుకోవాలి వాళ్ళని? చాలా డెరిగేటివ్గా ఉంది చూడడానికి కూడా, చాలా అంటే చాలా డెరిగేటివ్గా. తెలంగాణకి ఓనర్ అంటూ ఎవరు లేరు. తెలంగాణకి ఓనర్ అనేది ప్రజలు మాత్రమే. రాజకీయ నాయకులు ఈరోజు ఉంటారు, రేపు పొద్దున పోతారు, ఈరోజు ఉంటారు, రేపు పోతారు. తెలంగాణకి ప్రజలే ఓనర్లు అంతే. సో దాన్ని ఎంత నిసిగ్గుగా చెప్పుకుంటున్నారంటే మేమేదో ఓనర్లు అన్నట్టుగా, వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా చూపించడం ఇక్కడ. అండ్ చాలా కామెంట్స్ చూస్తుంటే ఇలాగే ఉన్నాయి. టీడీపీ కాంగ్రెస్ వాళ్ళని మీరు ఆ రోజు ఇలాగే కొన్నారా అని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. ఇక ఇక్కడంతా కూడా ఈ మూటలు ఇవన్నీ చూపించి అవినీతి అంతా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. అసెంబ్లీలో ఉన్నటువంటి విషయాలు వీటన్నిటి మీద ఈ రకంగా
ఇంత దిగజారుడుతనంతో స్కిట్ చేయించడం, దాన్ని చూసి అక్కడ నవ్వుతూ పగలబడి నవ్వుతూ ఆ వ్యవహారం చూపించడం, ఇదంతా రాజ్యాంగ విద్రోహం అని చెప్తున్నారు. అంటే మేము చేస్తే రాజ్యాంగ పునరుద్ధరణ, వేరే వాళ్ళు చేస్తేనేమో వేరే వాళ్ళ హయాంలో జరిగితే రాజ్యాంగ విద్రోహం అన్నట్టుగా ఉంది. ఇది ఈ రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు. ప్రజలు ఇప్పటికైనా కాస్త గమనించుకోవాలి ఎవరేం చేస్తున్నారు అనేది. ఇక్కడ అన్ని అవసరాలే వీళ్ళకి. ఈ అవసరాలకి తగ్గట్టుగా దొంగాట్లు ఆడుకుంటున్నారు తప్పితే ఒకళ్ళకి చిత్తశుద్ధి అనేది ఎక్కడ సరిగ్గా కనిపించట్లేదు అన్నటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలే ఈసారి, ఎందుకంటే మోసపోయేది చివరాఖరికి వచ్చి లాస్ట్లో ఒక వీడియో చూపించారు. ఏంటంటే గొర్రెల్ని తీసుకురండి రైట్ అని చెప్పి ఆ సౌండ్తో తీసుకొచ్చారు. గొర్రెల స్కామ్ గురించి మాట్లాడితే ఏమవుతుందో తెలియదు. సో అక్కడ ప్రజల్ని పెట్టాలి బేసిక్గా. ప్రజలు గొర్రెలు అయిపోయారు, వీళ్ళు ఓట్లు వేసినటువంటి ప్రజలు గొర్రెలు అయిపోయారు ఎవరికైనా సరే. మరి ఏమనాలి వీళ్ళని? ఇక మీరే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.